గ్రామానికి, గ్రామ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుత్వ క్రీస్తునామంలో వందనాలు శుభాలు తెలియపరుచుకున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని వాక్యం ద్వారా ఆలోచన చేసి దేవుని యొక్క దీవుని పొందుకోవడం. మరి వారం రోజులు ఈ యొక్క స్వార్థ సభలు నిర్వహిస్తున్న అంగడి, టేకు, వెట్టూరు 3 సంఘాలు కలిపి మరి చాలా విలువైన కార్యక్రమాలు చేపట్టారు. సామాన్య విషయం కాదు. 7 దినాలు ఇలా చలిలో కూర్చుని దేవుడు వాక్యం అంటే వాళ్ళ సామాన్య విషయం కాదు. చలి ఎక్కువ ఉంది, చాలా చలి ఉంది. అయినా చలిలో దాటుకుని దేవుని యొక్క మాటలకు లోబడి ఇచ్చారు. అలాగే సుదర్శన్ గారు బట్టి మేము సంతోషిస్తున్నాం. దాదాపు మాకు 11 సంవత్సరాల పరిచయం. కానీ ఆయన యొక్క దేవుని యొక్క పనిలో ఆయనకున్న నిబద్ధత చాలా గొప్పది. అంటే వాస్తవానికి ఆయనకున్న పరిస్థితి బట్టి ఈ రోజు పెట్టవలసిన లేదు. ఎందుకంటే అక్కడ చర్చ్ బిల్డింగ్ జరుగుతుంది, చాలా ధనము అక్కడ అవసరం. అయినా సరే ఈ స్థితిలో కూడా దేవుని మహిమపరచాలని ఈ రీతిగా ఈ యొక్క సువార్త సభ ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదు. అందుని బట్టి సంఘములు కుటుంబాన్ని అభినందిస్తూ వారి పట్ల ఈ యొక్క ప్రయాసకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను వాక్య భావంలో వెళ్ళిపోతున్నా. దయతో మీరు అందరూ కూడా మీ మనసులో వాక్యం వచ్చారని ప్రేమతో కోరుతున్నాను. చదవడం లేఖను బట్టి ఒకసారి మళ్ళా నేను చదువుతున్నాను. లోకోత్సవార్త రిడాక్షేము మీరందరూ మీ గ్రంథాలు చదవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చూడండి, అక్కడ రిడాక్షము 10 నుంచి మనం చదివితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో చూడండి, ప్రజలందరికీ కలగబోడు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు తెలియజేస్తారు? ఎవరికి తెలియక మాట్లాడేది ఎవరో వచ్చి ఇంకొకటి చెప్తున్నాడు. వచ్చిన ఎవరో దేవదూత. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ పై వచ్చిన చూస్తే మనకు అర్థం. 8వ వచ్చిన అంటున్నాడు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు కాకుండా ఆ గొర్రెల కాపరి దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు. అందుకని యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో మీరు ఏమి విధిస్తున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏది బట్టి చేస్తే వాస్తవం కాదు. మనం ఎందుకు వచ్చామంటే దేవుడు మాటలు వినడానికి వచ్చాం. దేవుని యొక్క మాట వినేటప్పుడు గ్రంథంలో ఉన్నామని చెప్తున్నారా లేకపోతే బయట విషయం చెప్తున్నారా మీరు పరిశీలించుకోవాలి. అది తప్ప ఏదో చెప్పేసారండి, మేము వినేసామండి, చాలా బాగుందండి, అది ప్రార్థన చేయండి అయిపోదు. 66 పుస్తకాలకు సారాంశాన్ని మీరు అంటే వారు దినాలు కాదు, మీకు ఎప్పుడు కావాలో ఇక్కడ సహోదరులు ఉన్నారు. మీకు ప్రశ్న ఉంటే ఆగవచ్చు, కానీ ప్రశ్నతో మనకి ఆగకూడదు. ఈరోజు విలువైన అవసరం నేర్చుకోవడం. ఇక్కడ దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు చదవడం కింద వచ్చేయండి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నేను చూడండి, ఎందుకంటే సమయం చదువుకోవాలి కాబట్టి స్పీడ్ వెళ్తాను. నేను చదవడం వల్ల ప్లస్ మీరు అలా చూడండి, నేర్చేసి నేను చదువుతున్నప్పుడు గ్రహించాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడ ప్రభు అయిన క్రీస్తు అక్కడ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గొర్రెల కాపరి మాట్లాడే విషయాన్ని మీకు ఇక్కడ క్లుప్తంగా వివరించాలని ఆశపడుతుంది. దానికి చూడక ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఎవరితో మాట్లాడుతున్న తోత ఏమి చెప్తున్నాడు? దానికి ఇదే ఏ ఆనవాలో కింద పరిస్థితి చెప్తుంది. అక్కడ ఏ ఆనవాలో ఒక శిశువు పొద్దు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూసేది. అంటే ఆ దావీదు పట్టణమందు అంటే ఒక తొట్టిలో శిశువు పడి ఉండటం మీరు చూస్తే ఆయన ఎవరో పైన ఆయన ఎవరో ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీకు ఇది కావాలి. ఏ కావాలంటే పొట్టు గుడ్డలతో చుట్టిన ఆ శిశువుని చూడాలి. ఎవరు చూడాలి?
గొర్రెలు కాపురం చూడాలి. అప్పుడు వరకు వాళ్ళప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు కిందకి రండి. 12 మీరు చూచెదరని వారు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికి ఇష్టమైన మనుషులకి? ఓకే, వెతుకుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చూడండి, అక్కడ ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యము ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మనం బెత్లెహేముకి వెళ్ళి చూసిపడండి ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మరియమ్మ విషయం చెప్పారు. ఎక్కడ దాకా మీకు చెప్తూ తెలిసిన విషయమే. ఇంతకే ఈయన ఎవరట? ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు. ఎంతని ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. కొరింథీ రాసిన పత్రికలో, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ చూడండి. క్షమించాలి, 1 కొరింథీ పత్రిక ఇక్కడ 2 కొరింథీ పత్రికే 4వ అధ్యాయం ఇక్కడ 5వ వచనం చూడండి. 5-6 వచనం, 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏమంటాడంటే, అంధకారంలోని వెలుగు ప్రకాశించగానే పలికింది తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించు. అంటే అపోస్తలులు మాట్లాడతారు. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ చూడండి, అక్కడ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని. నా పాయింట్, ఆయన ఎవరు? అక్కడ ఏమన్నారు? అక్కడ దేవదూత ప్రభు అయిన క్రీస్తు పశువుల తొట్టులో పనులు పెట్టుకుంటే మీకు రావాలి. అలాగే కానీ పుట్టక ముందు ఏమి స్టేట్మెంట్ ఇస్తారు దేవదూత? ప్రభు అంటారు. ఇక్కడ అపోస్తలులు ఏం ప్రకటిస్తారు? ఆయన గురించి ఏం ప్రకటిస్తారు? ఆయన ప్రభు అని. ఎవరైనా క్రీస్తుని గురించి ఏమో ప్రకటిస్తారో ఆయన ప్రభు అని. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభు అంటే దేనికి ప్రభు? ఆ ప్రభు అంటే అర్థమే చెప్పాలి. పెద్దవాళ్ళు చెప్తారు. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. రాజు. ఇప్పుడు ఆయన ప్రభు అని అలాగే దేవత ఏం చెప్పండి? దేవత ప్రభు అని చెప్పండి. ఇక్కడ అపోస్తలులు ఏమంటారు? ఆయన ప్రభు అని. చూడండి మాట, ఆయన ప్రభు అని మమ్మల్ని గురించి యేసుని, అంటే ఆ ప్రభు నిమిత్తము మేము మీ పరిచారకులు మరియు ప్రకటించున్నాము. పరిచయం చేసిన గొప్ప ప్రభు కోసం ఎక్కడ కనబడతా? ఈ పరిచయం చేసుకుని మీద పెరిగిపోతుంది జనం దగ్గర. ప్రభు లేదక్కడ. జాగ్రత్త చెప్తారు. ఇది మనసు పెట్టాలి. అంటే ప్రభుని ప్రభుగా చూడాలి. అందుకని అపోస్తలులు కూడా ఆ శిష్యులకు డౌట్ వచ్చేసింది. ప్రభు మాలో ఎవరు గొప్పవాడండి? కొంతకాలం వేసేప్పటికి కొద్ది వాక్యం నేర్చుకునేటప్పటికి మేము కూడా అయిపోతాం. అవి మామూలు అనుకుంటాం. వాళ్ళు కూడా డౌట్ వచ్చేసి ఎవరు గొప్పవాడంటే పన్నాడు. మీరు ఎవరైనా గొప్పవాడు ఉండాలంటే మీరు పరిచయం చేసేవాడు ఉండాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పల్లూరు నుంచి వచ్చాను. మీ కొరకు పరిచయం చేశాను. మరి అందరి కొరకు ఆయన సిలువ మరణం వచ్చారు. ఎక్కడ హెచ్చించుకున్నాడండి ఆయన? ఎక్కడ హెచ్చించుకున్నాడా? మరి మనం హెచ్చించుకోవటమా? ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఒక రాజ్యాన్ని తేవడం వచ్చారు. నాకు అర్థమవుతుందా? రాజ్యం. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకుంటూ, చాలా సందర్భాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పటికీ నేటికి చాలా మంది చేస్తూ ఉంటారు. నేను అలా విమర్శించలేదు, కానీ దయతో మనసు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించమని ప్రేమపూర్వకంగా అలాగే తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎలా పడతారో చదివేకూడదండి. ఏంటంటే అర్థమైంది 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు వారు శిష్యులకి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చూడండి 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్నాడు ఈయన? కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్నాడు?
ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. ఎవరికి? అంటే అప్పుడు ఏం రాలేదు కానీ అర్థం ప్రార్థన వచ్చింది, రాజ్యం రాలేదు. కింద ఏమంటుందో అక్కడ కిందకు వచ్చేది. అక్కడ ఏమంటాడు? కాబట్టి నాము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి కాక నీ రాజ్యం వచ్చింది కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరు కాక. ఇక్కడ ఆగిపోదు. ఇప్పుడు నేను తీసుకున్న అవసరం ఏంటంటే ప్రభు అనేది క్రీస్తు మన కొరకు జన్మించాడు. అలాగే ఆయన ఏమైనా రాజే. ఇప్పుడు ఎవరు కానవాలది? గొర్రెలు కావాలి కానవాలి. ఎందుకని అక్కడ ఆ పశువుల తోటలో పుట్టినవాడు అక్కడ ఉండేటప్పటికి ఈయే మన ప్రభు క్రీస్తు అని చెప్పడానికి మరీ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుకి వెళ్ళి మళ్ళా ఆ విషయాన్ని తెలియకొచ్చారు. దేవదూత ఇలా చెప్పాడు, రైట్. అంటే ఇప్పుడు దేవదూత చెప్పింది గొర్రెలు కాపులు విన్నారు, గొర్రెలు కాపులు దాన్ని రూఢిగా నమ్మారు. అర్థమైందా? మీకు అర్థమైందా? ఇక్కడ కూడా ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన రాకముందు ఎక్కడ ఉన్నారు? అపోస్తలుల కార్యములు, అది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలుల కార్యములు చూడండి, 3వ అధ్యాయము. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినాయి. దేవుడు ఆదిండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించు. తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించు. వాళ్ళు ఏం పలికారో చూద్దాం. వాళ్ళు ఏం పలికారో చూద్దాం. అప్పుడు వరకు ఎక్కడున్నట? అంతవరకు యేసు పరలోక నివాసి అయి ముందుకు అవసరం. అంటే అప్పటి వరకు ఎక్కడున్నారు ఈయన? అదే అన్నమాట. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చేది అర్థమైంది. అప్పుడే పరలోకంలో ఎప్పుడు పుట్టాడు? మరి నా ప్రశ్న, ఎప్పుడు పుట్టాడు పరలోకంలో? చూసావా? చాలా మంది గొప్ప బోధకుడు ఒక ఆయన పేరు చెప్పకూడదు, ఎందుకంటే లైవ్ కాబట్టి మళ్ళీ ఇలాగెడతారు. నాకు అది ఇలాగెడతారు. ఇలాగే గొప్ప బోధకులు చేసిన బోధ ఒక ఆయన మన మీటింగ్ వెళ్ళి ఒక ఆయన చెప్తున్నాడు. గాంధీ గారికి పుట్టినరోజు చేసుకొని గాంధీ గారు రాసుకున్నాడు ఏంటి? గాంధీ గారు రాసుకున్నాడా? నా జన్మదినం చేయండి, నా మరణదినం చేయండి, జయంతి చేయండి, భక్తులకి రాసుకున్నాడా? అంటే గాంధీ గారి ప్రభు ఒకడేనండి అని అడిగిన ఆయన. గాంధీ గారి ప్రభు ఒకడేనా? గాంధీ గారి ప్రభు అని నేర్చుకున్నాడు. ఈ చెప్పబడుతుంది చెప్పమని. గాంధీ గారి జీవిత చరిత్రలు ఎలా చూడేసా? ఒక మనిషి దేవుడి దగ్గరికి ఎలా బ్రతకాలో సర్వకాలంలో ఏ మనిషికైనా ఆయనే మార్గదర్శనం రాశాడు. యేసుక్రీస్తే దేవుడి దగ్గర ఒక మనిషి అంటే పరలోకం ఒక మనిషి వెళ్ళాలంటే యేసుక్రీస్తు తప్ప ఎవరు కాదని రాశాడు ఆయన జీవిత చరిత్రలో. తెలిసి మీకు గాంధీ గారు తీసుకోవాలండి. అంటే క్రిస్మస్ అంటే అర్థం చేసి చెప్పండి. క్రిస్మస్ క్రిస్మస్ చెప్పాడు తెలియదు. మళ్ళీ నాకు పడవచ్చు. క్రిస్మస్ కోసం నేను చెప్తలే. అంటే క్రిస్మస్ అంటే క్రైస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. సంవత్సరానికి 53 సార్లు క్రిస్మస్ చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఏంటి? క్రిస్మస్. అదే చేస్తున్నాం మేము. క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అదే జరుగుతుంది. నువ్వు ప్రత్యేకంగా భౌతికపరమైన ఆలోచన పెట్టి ప్రత్యేకంగా చేయడానికి కార్యం ప్రభు దగ్గర చేస్తూ ఆడపని తీసుకుంటే డ్యాన్స్ లేదు. దానికి ఏమేమి పేరు పెట్టి క్రిస్మస్ పేరు పెడతారు. అంటే ప్రభు ఆమలు కాదు. ఆడపని డ్యాన్స్ చేసేది ప్రభు దగ్గర. అప్పుడు డ్యాన్స్ చేసేది ప్రభు ఏమిటి? ప్రభు చేసేది అప్పుడు చేసేది డ్యాన్స్ చేయించింది. మరి అలా పెద్ద బాబులు వేస్తారు. మరి ఈ బయటికి వెళ్ళకపోతే నీకు డ్యాన్స్ అని వేస్తాడు, చేతులు వేస్తుంటే పైకి వెళ్తే కింద పడని అంటాడు. అంతే. నీ వాకింగ్ వెళ్ళకపోతే అలాగే చెప్తాడు. మన వాకింగ్ వెళ్ళిపోతే నువ్వు ఏది పడ్డా చెప్పేస్తాడు. అంతే. కొవ్వొత్తి ఎలాగేసింది, ఎలా వెలిగించాడు. ఇప్పుడు హృదయంలోనే వాక్యము ప్రభుని హృదయం ప్రతిష్ఠించుకుంటే నువ్వు వెలుగు సంబంధంలో చెప్తున్నప్పుడు చీకట్లో కూడా ఎత్తుకుంటున్నాడు. కొవ్వొత్తి ఎలుగుకుంటాడు. చీకట్లో కూడా వాటి నిజంగా తెలియదానికి కొవ్వొత్తి ఎత్తుకుంటాడు. ఎలా క్రీస్తు నడుపుతున్న వాళ్ళు క్రీస్తు నడుపుతున్న వాళ్ళు మగా ఆ కొవ్వొత్తి ఎలా అంటే ఎలుగా అదే ఏదంటే వెలుగు అదే వెలుగు. నేను వెలుగు అని చెప్తలే. నేను వెలుగు అని చెప్పలే. నిజమైన వెలుగు లోకంలో వచ్చి నువ్వు అది అందరినీ వెలిగిస్తుంది. అది అందరినీ వెలిగిస్తుంది. ఏంటది? వాక్యము. ప్రభు వాక్యంలో కూడా ఉన్నాడు. వాక్యం ఉన్నప్పుడు అందరూ ఉన్నది. గుర్తుపెట్టు. ఈ రోజు మనం నేర్చుకోవాలి. దేవుడి రాజ్యం వచ్చిందో లేదో చూద్దాం. దేవుడి రాజ్యం చాలా గొప్పది. ఇక్కడ ప్రవక్తలు ఏం చెప్పని చూద్దాం. బైబిల్ గ్రంథంలో
అంటే ప్రవక్తలను దేవుడు పలికించాడు. ప్రవక్త ఏం చెప్తున్నారంటే యెషయా 9:6 ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ప్రవక్త చెప్తుంది చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రవక్త 9:6 ప్రవక్త తెలియదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, చూడండి అక్కడ కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఎవరు ఇక్కడ? నా ప్రశ్న. అక్కడ అన్నారు కదా, దేవుడు చెప్పాడు కదా ఏమని? ఒక కుమారుడు అంటాం. అంటే మత్తయి సువార్తలో మరియమ్మ దగ్గరికి దేవుడు చెప్తాడు, అమ్మాయి కుమారుడు అంటాం. పరిశుద్ధాత్మతో పరిశుద్ధినే కలదు, పరిశుద్ధాత్మతో ఉంది, పరిశుద్ధాత్మ వాళ్ళతో గర్భం ధరించింది, పరిశుద్ధినే కలదు కలదని. ఇప్పుడు ఇక్కడ ప్రవక్త చెప్పేస్తాడు ముందే జరగబోయి తెలియదు. అర్థమైందా? ప్రవక్త అంటే జరగబోని చెప్తుంది, అర్థమైందా? మళ్ళీ చెప్తుంది ప్రవక్త. ఇందాక మనం 3:23 వచ్చిన అపోస్తలుల కార్యములు అన్నాడు కదా, ఏమన్నాడు? ఆది నుండి దేవుడు తన ప్రవక్తలను పలికించాడు. ఏం పలికించాడో చూస్తున్నాం. నా మాట అర్థమైంది? ఇప్పుడు ఏం పలికించాడో చూస్తున్నాం. ఏం పలికిస్తున్నాడు? యెషయా ప్రవక్త చాలా వచనాలు ఉన్నాయి, నాకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగానే చెప్పాలని ఆశపడుతున్నాను. ఏం పలికించాడంట? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద. అక్కడ ఆయన భుజం మీద ఏముంది? ఇప్పుడు అప్పటికి ఇంకా ప్రవక్తకి రాజ్యం వస్తుందని చెప్తున్నాడు. రాజ్యభారం ఆయన దగ్గర ఉంది, ఆయన రాజ్యం తేవాలి. ఆయన ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు అంటే ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభు అంటే రాజు, రాజుకి రాజ్యం ఉండాలండి, రాజుకి రాజ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రజలే రాజ్యం, పరిపాలన ఉండాలి. చాలా సందర్భాల్లో మన ఊరు మాట్లాడేది ఆయన ప్రభువే, కానీ ఆయనకి రాజ్యం రాలేదంటున్నాం. అంత దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు చూడండి. ఒకసారి రైతులు మీ గంధాలను చూడాలని ప్రేమతో కోరుతాం ఈ రాత్రి కాల సమయంలో. ఆయన ప్రభు అంటున్నాం, కానీ ఆయనకి ఏమి రాలేదంటున్నాం. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. కానీ నువ్వు రాజువే, కానీ ఏమి లేదు, నువ్వు రాజు మాట్లాడాలి. ప్రార్థన మొదలైతే సెలవాలు, మళ్ళీ పొద్దు సాయంకాలం మళ్ళీ మాస్టర్ పర్వ ప్రార్థన అంటే అది పర్వ ప్రార్థన అంటే వాస్తవానికి పర్వ ప్రార్థన ఉండదు మత్తయి సువార్తలో. అంటే పరలోకం నుంచి వచ్చి రాజ్యం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు వాళ్ళు. ఎవరికి? అర్థవంతులే, అర్థవంతులు, మీకు అర్థవంతులే, అర్థవంతులు మళ్ళీ అడగండి నేను చెప్తే. ఇప్పుడు ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం అంటే ఇంకో ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. 23:5 ఇర్మియా గ్రంథం 23:5 యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఆజ్ఞాత్మకమే పాపం. చూడండి అక్కడ ఏమని ఆజ్ఞిస్తున్నాడో, రాబోయే దినములలో దావీదు కుమారుడు అక్కడ లోకస్వార్తలో కృష్ణుడు అన్నారా, అక్కడ దావీదు కుమారుడు అన్నారు. అర్థమైందమ్మా? చూడండి అక్కడ ఏమంటాడు, దావీదులకు నీతిశీలుడు పుట్టించేదు ఆస్తాడు. అంటే ఆ పుట్టినైన రాజై, ఆ పుట్టినైన రాజై పరిపాలన చేయడు. అబ్బా ఎంత స్పష్టంగా రాసిన పరిపాలన చేయని రాజ్యం లేకుండా పరిపాలన ఎలా చేస్తాడు ఆయన? రాజ్యం అంటే ఎవరో? మనమే. రాజు ఎవరో? ప్రభు. పరిపాలన ఏంటి? ప్రశ్న నిబంధన. దౌర్జన్యమా? ఇప్పుడు రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. వచ్చిందంటే చూద్దాం. ఎందుకంటే ప్రవక్త కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు? దావీదు నీతిశీలుడు పుట్టించుడు దేవుడు పుట్టిస్తాడు. ఇది ఆజ్ఞ. అక్కడ రాయడు యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరి ఆజ్ఞ? దేవుడి ఆజ్ఞ. ఏమని? ఆయన రాజులతో పరిపాలన చేస్తాడు. ఒక ప్రవక్త ఇలా చెప్పాడు. ఇంకో ప్రవక్త ఉన్నాడండి, ఆయన ఏం చెప్పాడు? దానియేలు గ్రంథం 2:44 దానియేలు గ్రంథం నేను తర్వాత వివరిస్తాను, మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు రాసుకోండి. 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు, ఎవరంట? పరలోకమందున్న దేవుడు ఏ రాజుల కాలంలో? ప్రశ్నిస్తున్నాడు. ఏ రాజుల కాలంలో? ఇందాక ఆల్రెడీ యేసుక్రీస్తు గారు అంటే మరియమ్మ గారు
గర్భంలో ఉన్నప్పుడు ఇలా ఆల్రెడీ రోమా గవర్నమెంట్ కింద ఉన్నారు. రోమి రాజులు పరిపాలన కింద ఉన్నారు. ఎవరిలో? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ ఎవరు? మీరు చెప్పండి. ఇజ్రాయేల్ ఎవరు? ఇజ్రాయేల్ ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరు సంతానం? జస్ట్ లైవ్ చెప్తున్నాను. అబ్రహాము ఇస్సాకు కలుడు, ఇస్సాకు యాకోబు కలుడు, యాకోబు 12 కుమారులు, 12 గోత్రాలు విభజించబడి వారే ఇశ్రాయేలు. ఆ 12 గోత్రములలో దావీదు అంటే యోధా గోత్రంలో దావీదు వంశంలో యేసు ప్రభువు జన్మించాడు. అదే అర్థం. ఆ రాజుల కాబట్టి ఇశ్రాయేలు రోమా రాజుల కింద ఉన్నప్పుడు ఆ రాజుల కాలంలో దేవుడు రాజ్యాన్ని స్థాపించబడుతున్నారు. ఏ రాజుల కాలంలో? ఆల్రెడీ అడిగిన పిలాతు ఎవరో గవర్నర్, రోమా పరిపాలకుడు, ఇజ్రాయేల్ పరిపాలిస్తున్నాడు. పిలాతు గవర్నర్ అంటే ఎవరి కింద ఉన్నారు? ఇజ్రాయేల్ ఎవరి కింద ఉన్నారు? రోమిల కింద ఉన్నారు. ఇప్పుడు రోమిల కింద ఉన్నప్పుడు ఆ రాజుల కాలంలో అంటే అర్థం చెప్తున్నది. ఆ ఏ రాజులు? ఏడో రాజు అంటే ఇజ్రాయేల్ జస్ట్. కానీ ఇలా పరిపాలించింది ఎవరు? రోమి. అర్థమైందమ్మా? రోమిల్ గవర్నరే పిలాతు. ఇప్పుడు ఆ పిలాతు దగ్గరికి ప్రభు తీసుకెళ్తారు. తెలిసేందుకు యోధుల చట్ట ప్రకారంగా అంటే ఇజ్రాయేల్ చట్ట ప్రకారంగా శిలువ మరణం లేదు. ఇజ్రాయేల్ శిలువ మరణం లేదు. ఏదో తప్పు చేత రాకపోతే చెప్పాలి. కానీ శిలువ మరణం ఎవరిదే? రోమి. మనిషి చిత్రహింసలుగా చంపే జ్ఞానం వాళ్ళు ఉంటారు. ఎవరికే? రోమి. అది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చాలా సందర్భంలో ప్రభుని అడిగారు పిల్లలు, మీరు రిఫరెన్స్ చేయలేదు, ఇంతకంటే జాగ్రత్త చెప్తున్నాడు. నువ్వు రాజు అని అడిగాడు పిల్లలు. అడిగేదమ్మా? అప్పుడు ఏమన్నా ప్రభు? అప్పుడే రాజు కదా, అయిపోతే ఇల్లు వస్తాను అన్నాడా? నేను అప్పుడే రాజు కదా, ఇల్లు వచ్చి మళ్ళీ వస్తాను, మళ్ళీ పర్లోకి వెళ్తున్నప్పుడు అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలియదు నాకు, ఎలా చెప్పాలా? ఏమన్నాడు కదా ఆయన? పిల్లలు అడిగాడు కదా, నువ్వు రాజు అని అడిగాడు కదా. అప్పుడు ఏమన్నా ప్రభు? అప్పుడు ఏమన్నా ప్రభు? అవును అంటే రాజునే. ఏమన్నా? నేను రాజునే, నా రాజ్యము ఇక లోక ఆ విషయం చెప్తున్నాడు. దాని ముందు చెప్పాడమ్మా. ఏం చెప్తే చూద్దాం. 44 వచ్చి చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యముని స్థాపించు. ఇది జరగబోయింది. ఆల్రెడీ ప్రపంచం జరిగింది లేదని చూపిస్తాను. దేనికి? ఏ రాజ్యానికి? దేవుడు కట్టబో రాజ్యం ఏమి లేదు. ఎందుకంటే రాజ్యంలో రాజ్యమా? నా ప్రశ్న. అంటే ఏదో ఒక రాజ్యంలో రాస్తున్నాడు అనమాట. రాజ్యములు కాదనమాట. ఏకవచనం వాడుతున్నాడు, బహువచనం కాదు. ఎందుకండి దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అంటే అనుకున్నా ఎక్కడ నేను తీసుకుని వచ్చి అక్కడికి ఎలా పొందుకోవాలి మన రాజ్యాన్ని? ఎలా పొందుకోవాలి రాజ్యాన్ని? జాగ్రత్త. రాజ్యం అది పొందిన వారికి తప్ప ఎవరికి చెందదట. ఇది చిన్న విషయం కాదు. రాజ్యం అంటే దేవుడు రాజ్యం చిన్న విషయం కాదు. ప్రభు అంతా ప్రకటించాడు. ఇప్పుడు ప్రవక్త ప్రకటించాడు, ఫస్ట్ దేవుడు ప్రకటించాడు. జాగ్రత్తగా అన్నమాట. దేవుడు ప్రకటించాడు ఆయన ప్రభు అని, ప్రవక్త ప్రకటించాడు ఆయన ప్రభు అని. కొన్ని ఆయన చెప్పుకున్నాడా రాజ్యం వరకు? ఆయన ఏం ప్రకటించాడా? ఇప్పుడు చూద్దాం. ప్రకటించలేదు. మత్తయి సువార్త ఆయన ఏం చెప్తాడు చూద్దాం. మార్కు సువార్త చూడండి. అక్కడ మార్కు సువార్త ఆయన ప్రకటించుకున్నాడో చూద్దాం. అసలు రాజ్యం కోసమే ప్రకటించలేదు ఆలోచన చేద్దాం. మనుషులు పోతాం వద్దండి, గ్రంథాలను పరిశీలిద్దాం. మనం ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. 1వ అధ్యాయము 14వ 12వ కాలము సంపూర్ణమైనది, దేవుడు రాజ్యం సమీపించున్నది. అక్కడ ప్రవక్త దానియలు చెప్పాడు, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు అని. ఇక్కడ ప్రభువు వచ్చి పరలోకం నుంచి వచ్చి ఇప్పుడు ఆ రాజ్యం అని చెప్తాడు. దేవుడు రాజ్యం ఎలా ఉందంట? సమీపంగా ఉందంట. అంటే దాని అర్థం ఏంటి? సమీపంగా ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన బంధువులు ఎవరన్నా ఈ ప్రాంతం రావాలనుకో, దగ్గరికి వచ్చారు, ఊరి దగ్గర వచ్చారు, పలానా వచ్చారు, దగ్గరికి వచ్చారు. అంటే సమీపంగా ఉందన్నది అర్థం ఏంటి? దగ్గరగా వచ్చిందని ప్రభు చెప్తున్నాడు. ఏమంటే దేవుడు రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొంది
సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? దేవుని రాజ్యమే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రకటించారు? ఇక్కడ కాదు, ఇంకో చోట కూడా ప్రకటించారు. లోక సువార్త కూడా ఆ విషయం ప్రభు మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి, లోక సువార్త క్షమించండి, మత్తయి సువార్త అక్కడ కూడా పరలోక రాజ్యం సమీపించిందని మాట్లాడతారండి. మత్తయి సువార్త 4:15 4 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందులని. ఎందుకు ఎవరు చెప్తున్నది? ఎవరు ప్రకటిస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభువు ప్రకటిస్తున్నారు. ఏమని? దేవుని రాజ్యం సమీపించుకున్నారు. దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఒకటే. పరలోక రాజ్యం అంటే ఇంకోటి ఏమి కాదు. పరలోక రాజ్యం కాదంటే నువ్వు దేవుని రాజ్యం ఉండాలి. దేవుని రాజ్యమే పరలోక రాజ్యం. అంటే పరలోకం వెళ్ళేది దేవుని రాజ్యం. అర్థం చెప్తుంది కంగారు. దేవుని రాజ్యం కూడా ఎక్కగలుగుతారు? ఆ పరలోక రాజ్యమే ప్రతిబింబమే సంగమం అన్నాడు. ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యము ప్రతిబింబం. పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే దేవుని రాజ్యం నువ్వు చేరాలి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికే ఎలా పొందుకోవాలి? ఇప్పుడు మరి అది కనబడదా? ప్రభు వారు అసలు వాస్తవం చూడండి. లోక సువార్త 4:44 ప్రభు దాని వరకు అన్నిటి వచ్చేటట్టు ప్రభు ఎంత గొప్ప వచ్చింది చూడండి. అక్కడ లోక సువార్త 4:43 ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభువు, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నాని. ఎందుకంటే వచ్చిపోయినా మాట్లాడి ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు అని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను ఇతర పట్టణం కూడా ఏం ప్రకటించాలా? దేవుడు రాజ్య సువార్త అంటే రాజ్యం కోసం ప్రకటించాలి. అందుకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన రాజ్యం కొరకే వచ్చాడు. ఆయన ఇప్పుడు యెషయా ప్రవచించాడు, ఆయన వచ్చిన రాజ్యభారం ఉందని. ఇర్మియా చెప్పాడు, ఆయన రాజు పరిపాలన చేస్తాడని. దానియేలు చెప్పాడు, ఆ రాజ్యానికి అంతం ఉండదని, ఆ రాజుగారు దేవుడు రాజ్యం స్థాపిస్తాడని. ఇప్పుడు కొన్ని వచ్చాడు చూపిస్తాడు. దేవదూత చెప్పాడు ఆయన రాజ్యం. ప్రభు అంటే రాజేనా? ఆయన ప్రభు అయ్యు మేమే పరిచయం అపోస్తలులు పౌలు అన్నాడు. ఎవరు ప్రభు? క్రీస్తు. అంటే ప్రభు అయితే ఏమనుకోతున్నది? రాజ్యం అనుకోతుంది. మనకు తెలిసిపోతుంది. రాజ్యం ఉందా లేదా? ఉందా లేదా? బైబిల్ ప్రకారం చాలా విషయాలు ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు చెప్పి ఆశపడుతున్నాను. మనకు తెలిసిన విషయాలే. నేను ఏమి పెడతాను బయటకే వెళ్ళట్లేదు. తెలిసిన విషయాలే మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం. అపోస్తలుల 20 అధ్యాయం 25 వచనం. ఇక్కడ అపోస్తలులు పౌలు గారు ఏం చెప్తారు చూడండి. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుని. పైన 20 వచనం ఒకసారి చూడండి. 20 వచనం. మరియు ప్రయోజనకరమైన ఏమీ దాచుకొనక బహిరంగంగాను ఎంతెంతను మీకు తెలియజేస్తూ బోధించు. ఇక్కడ మన ఆగదు. ఇంతకీ ఇది ప్రయోజనకరమైనది ఏంటిది? దేవుని రాజ్యం ఎందుకంటారా? అంటే పౌలు ఏమంటాడు? ప్రయోజనకరమైనది ఏమీ దాచుకోక. అంటే దేవుని రాజ్యం చెప్పడం అంటే మన వాళ్ళు పెద్ద బాధలు ఏం చెప్తారంటే అంటే క్రీస్తు ఏడుపుంది కూడా ఆగిపోయాం. మనం ఏడుపుంది కూడా ఆగిపోయాం. ఏడు పుట్టాడు, తిరిగి లేచాడు, రాజ్యం స్థాపించాడు. ఆ రాజ్యంలో నీ బతుకు నా బతుకు ఎలా ఉందో చూసుకోవాలి. అంటే ప్రజల్ని చాలా మంది అనుకుంటున్నారు, బయట వ్యక్తులు అనుకుంటున్నారు ఇదే బాగుండు. మన పిల్లలు కూడా అక్కడ తీసుకెళ్తే మనల్ని కూడా ఇలా డ్యాన్స్ చేస్తారు. బాగుండు మనం కూడా పెద్ద కేక్ కట్ చేసి అక్కడ చేయడానికి కూడా చేస్తారు అనుకో. బైబిల్ కదా మనం ఎప్పుడు చదువుతాం? యేసు క్రీస్తు పుట్టగా పుట్టి తిరిగి 3-4 సంవత్సరాల సువార్త ప్రకటించి తిరిగి లేచిన తర్వాత రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోమంటాడు. అది నికోదేముతో అంటాడు,
యాసవంతో తీయదాకా అంటాడు, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన కానీ దేవుని రాజ్యంలో నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిస్మం ద్వారా అంటే వాక్యం విని నేర్చుకుని దాన్ని నమ్మి అంటే ప్రభువుని నమ్మి అంగీకరించి మనం ఎక్కడ మరి ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఒక ఆయన దేవుని రాజ్యం వేరింది సంఘం వేరింది అన్నారు. రాజ్యం సంఘం ఒకటి కదండి నా ప్రశ్న. ఇప్పుడు డౌట్ వచ్చాను మీకు. ఇప్పుడు ఆ రాజ్యము మీకు తెలిసిన విషయమే. రాజ్యం కొరకే ప్రాణం పెట్టాడు. గుర్తుపెట్టు, రాజ్యము కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ప్రకటన గ్రంథం చూడండి, ఒకటైదు ప్రకటన గ్రంథం ఒకటైదు చూడండి. రాజ్యం కొరకే ప్రాణం పెట్టాడు. చూసుకోవచ్చు. 1:6 మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపములను మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆయన మనలను, ఆయన ఎవరిక్కడ యేసుక్రీస్తు మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసి, అంటే రాజ్యము చేసినా ఎలా చేసారో రక్తం వలన. ఇంకా చాలా విషయం, ఆయన రక్తం వల్ల మనం కొనాలంటారు. ఇప్పుడు అందుకనే అనేక సందర్భాల్లో మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు. ఈ కొనబడిన వారు ఏమయ్యారు? ఒక రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఆ రాజ్యం భూమి మీద ఉందా? ఉందండి భూమి మీద. కొలసీ రాష్ట్ర పత్రిక చూద్దాం. 1:13 మనకు తెలిసిన మాట. కొలసీ రాష్ట్ర పత్రిక 1:13 ఇక్కడ కొద్దిగా ఆలోచన చేద్దాం. మనం రాజ్యము సంఘం ఒకటే కాదు చూద్దాం. రాజ్యము సంఘం ఒకటిగా చూద్దాం. 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులు విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. ఇప్పుడు రాజ్యం అంటే ఇప్పుడు కొలసీ పత్రిక అంటే కొలసీలో సంఘానికి రాస్తున్నాడు. కొలసీలో ప్రభు సంఘానికి రాస్తున్నాడు. ఎవరో అపోస్తలుడు పౌలు ఏమని రాస్తున్నాడు? మనం ఏం చేశాడు? అంధకారం అంటే చీకటి క్రియల్లో నుంచి తన కుమారుని యొక్క రాజ్యాన్ని, తన కుమారుని యొక్క వెలుగులో మనం పిలిచాడు. దాన్ని ఏమన్నాడు? రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ రాజ్యం వేరు సంఘం వేరు అనుకున్నామనుకోండి. ఇక్కడే 18 చదవండి. 18 సంఘముని శరీరం ఆయనే శిరస్సు. ఇక్కడ ఆయనకి అన్నిటిలో ప్రాబ్లం ఇవ్వాలి. ఎవరికే? ఒక ఆయన పేరు ఉంది అయినట్టు ఆయనకి అన్నిటిలో ఏమి ఇవ్వాలి? ఎవరికే? ఇప్పుడు నా ప్రశ్న, రాజ్యం కొరకు వచ్చి ప్రాణం పెట్టింది ఎవరండి? రాజ్యం ఆయన కదా. మనం ఆయన అంటే ఆ రాజ్యంలో పిలుచుకున్నాం మనం. ఈ పిలుచుకున్న ఆయన మనం మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఆదివారం ఆరాధనలో వాక్య ప్రకారం నడుచుకున్నవాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి. ఎక్కడ పిలుచుకున్నాడు? ఆయన వెలుగులో. ఎవరిది? వెలుగు ఆయనదే. అందుకనే పేరుపత్రులు అక్కడ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచి వాడి కొనాల్సింది. తన వెలుగు ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి. చీకటి లోకము, పాపము. లోకంలో పాపం నుంచి మనం పిలుచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా రాజ్యం రాలేదు. ప్రవక్త ప్రకటించినప్పుడు రాజ్యం రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు రాజ్యంలో ప్రకటించాక పూర్తిగా రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంకా రాలేదు. దేవతలు ప్రకటించినప్పుడు కూడా రాజ్యం రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది? రాజ్యం? అపోస్తలుల కార్యాలు రాజ్యం ఏర్పడినప్పుడు ప్రకటిస్తున్నాడు. అపోస్తలుల పేతురు గారు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. 2:36 మీరు సిలువేసి యేసునే దేవుడు ప్రభువుగా. మీరంటే ఎవరితో మాట్లాడతారో ఇశ్రాయేలుతో మాట్లాడతారు. మీరు సిలువేసి యేసునే ప్రభు అంటే రాజుగాను అర్థం చేసుకోండి. ప్రభు అంటే రాజుగాను క్రీస్తుగాను మీరు ఇంతకీ దేవుడు నియమించాడండి. ఎవరినే? దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా నియమించాడట. రాజ్యము దేవుడే ఆయన సంకల్పంలో. జకర్యా గ్రంథంలో ఆ రాజ్యం ఆయనే కట్టుకున్నాడు. జకర్యా గ్రంథం ఒకసారి చదువుకునే. జకర్యా గ్రంథం
ఇక్కడ జకర్యా గ్రంథం ఒకసారి చూద్దాం. అక్కడ ఆయనే పట్టుకున్న రాజ్యాన్ని దాన్నే దేవుని ఆలయం అనండి. ఒకసారి చూద్దాం. నువ్వు వచ్చి చూపిస్తాను మీకు. జకర్యా గ్రంథం 6:12 అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అని ఒకడు కాదు. ఇందాక ఈయన ప్రవక్త కూడా చిగురు అని ప్రవచించాడు. ఇప్పుడు ఈయన కూడా ప్రవచిస్తున్నాడు. చిగురు అని ఒకడు కాదు, అతడు తన స్థలంలో నుండి చిగించు. ఈ స్థలం ఎక్కడి నుంచి ఉందా? పర్వతం నుంచి వచ్చేది. అక్కడి నుంచి చిగురుస్తున్నాడు ఈయన. అతను చూడండి అక్కడ, అతడే యెహోవా ఆలయం కట్టు. రాజ్యం ఆలయమన్నా రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే గుర్తించు. ఎవరు కడతారు? ఆయన పట్టుకుంటున్నాడు. ఎలా కట్టాడు? తన రక్తం ద్వారా కట్టాడు. చూడండి, అతడే యెహోవా ఆలయం కట్టును, అతడే ఆలయం కట్టును. మళ్ళీ 2 సార్లు చెప్పుకుంటున్నాడు. అక్కడ చాలా మంది పెద్దోళ్ళు, ఒరే నేను చెప్పాను కదా అక్కడ ఆయన ఉంటాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పిన మాట చెప్పాను, మర్చిపోతే మా పక్కన ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్తామంటారు పెద్దలు. 2 సార్లు చెప్తే అర్థమేంటి? జాగ్రత్తగా చేయమని పని. మనకు అర్థం కావాలేమని ప్రవక్తలు జాగ్రత్త రాస్తాను. అతడే ఆలయం కట్టి. ఎవరు అతను? అమ్మా జకర్యా రాశాడు. ఆలయం కట్టి అని ఎవరు? చిగురంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు. ఆయనే కడతారు. ఇప్పుడు కట్టిన పేరు ఉన్నదా? నా బండి రిజిస్టర్ చేసుకున్న పేరు పక్కన పేరు రాస్తే అక్కడికి వెళ్ళిపోతారు. మన ఇల్లు కూడా మన ఏదో స్థలంలో ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం. కానీ చేసుకురా మీ ఊళ్ళో రిజిస్టర్ చేయాలని తీర్చేస్తారా? ఇలా అలా చెప్పినాడు. రాస్తారమ్మా రాస్తారా బలి చెప్పి రాస్తారా అంటే పన్నోడి పేరు రాస్తారు, పక్కన పేరు రాస్తారు. సత్తంలో పక్కన పేరు ఆయన నాకు తెలియదు, పక్కన పేరు ఆయన బలి కొడుతుంది. ఏమవుతుంది చెప్పలేదు. చెప్పిదాకా చాలా మంది చెప్తలేదు. చెప్పిదాకా మీరు చెప్పేస్తే మేము ఊహించేస్తారు. మీరు అర్థం బాగా ఆసక్తి కూడా చెప్తారు. ఏం కాదు అంటే కొడుకున్నోడి పేరు ఉంటారు కదా. లేకపోతే ఏమవుతుంది? చాలా జాగ్రత్త రాస్తారు. ఆయన సంపు ఈ సంపు ఆయనతో కాకండి, ఈయన కాకండి, అవి అమ్ముడు కాదు ఉన్నాడండి, ఈయన ఉన్నాడండి అంటారు. అంటే మొత్తం చాలా జాగ్రత్త ఉన్నాను. బాగుంది. మరి రాజకీయ అవకాశం చదవలేదు. ఏమో ప్రభు మాకు ఏం తెలుసు, మాకు ఏం తెలిసింది, మాకు ఏం తెలిసి చెప్పండి. ఆయన అయ్యో చెప్పారు చెప్తాను. పర్వ ప్రార్థన చేయకపోతే అలా ఏ ప్రార్థన అంటే వినకపోతుందంటే కనుక ఒక ఆవిడ పక్కన చెప్తున్నారు అంటే అనుకుంటే వెళ్తుంది. పర్వ ప్రార్థన ఎక్కడట? ఏ ప్రార్థన? మరి ప్రార్థన లేదు. పర్వ ప్రార్థన ఎక్కడట? ప్రార్థన ఎవరు చెప్తున్నాడు, ఎవరు చేయమంటున్నాడో, ఎందుకు చేయమంటున్నాడో నీకు అర్థం కాలేక బడికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? బడికి వెళ్దాం. ఎందుకు వెళ్తాయి? ఎందుకు చదువుకుంటున్నాడు? ఏకుండా వెళ్తాను కనుక నేను కూడా అవ్వండి. ఇంకా రోజు బడికి వెళ్తాను. అలా నేర్చుకున్నాడు మన బిడ్డ. అలా నేర్చుకుని ఎప్పుడు నేర్చుకున్నా అలా ఇలా అనగా ఇలా వచ్చాను అది ఇది కూడా నేర్చుకున్నాడు అన్నమాట. ఏం చెప్తే అర్థం అది. పరలోకం అక్కడ మీరు ప్రార్థన ఎలాగ చేయండి అని శిష్యుడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? నేను మరణించాలి. నేను మరణించిన రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. ఆ రాజ్యంలో ఆయన నామం పరిశుద్ధ, నా రక్తం ద్వారా ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. పరలోకం చట్టం భూమి మీద జరగబోతుంది. ఎందుకు జరగాలంటే ఆయన మరణించాలి, రాజ్య నివాసంగా చేశాడు. ఆ రాజ్యం తన రక్తంతో కొన్నాడు. జాగ్రత్తగా సుమా, రక్తంతో కొన్నవాడి పేరు అంటే చిన్న చెట్టు భూమి కోసం ఎదురు ముట్లాడుతున్నాడు. నీటి మొదలు అంటే ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా కలిసి సాగం రాజ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. మనుషులు బాగా చూడాలి. ఇప్పుడు కలవరి అంటే అర్థం ఏంటమ్మా? ఎవరు చెప్తే పెళ్ళిలో కలవరి అంటే అర్థం ఏంటి? కపాల స్థలం అని అంటే చచ్చిపోయి పుర్రేది. ఆ పేరెట్లో పెద్ద సంఘానికి పేరెట్టి లైవ్ కూడా వ్యక్తంగా నేను చెప్తున్నాను. కలవరి చెప్పినట్టు అంటే కపాల స్థలం అంటే మీరు ఎక్కడ రావాలప్పుడు కపాల దగ్గరకు వచ్చి అంటే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన చెప్పింది కరెక్టే. ఎవడో పర్లోకి వెళ్ళి నాకు కూడా జరగంటారు అనుకుంటారు. ఆయన చెప్పింది కరెక్టే. కపాల స్థలం బైబిల్లో ఉంటాయి, లోకస్వార్తలు ఉంటుంది. కపాలం అంటే కలవరి అది కూడా తెలుసు మరి. బాబా చెప్తే మా అయ్యగారు చెప్తే నేను ఎత్తిపోయి చేయగలను అన్ని చేయకపోతాడు. నువ్వు అయ్యగారంగా తిరిగేవాడు ఎంతగానో నువ్వు పర్లోకి వెళ్ళావు. నువ్వు బయలు కనుక తిరిగి వాక్యం కనుక తిరిగి ఎవరు సాక్షి చెప్తున్నాడు?
ఎవడు బోధ కరెక్ట్గా అది చేసుకో. మాకు ఏం చేయాలి, మా చదువుకొని వెళ్ళి బావా మరి బట్టల షాప్ వెళ్ళినప్పుడు చచ్చిపోతాడు, జాబ్ చేసి కూడా ఉద్యోగం చేసుకోండి. జీవితంలో ఎలా బట్టల షాప్ ఇద్దరు మానేసి మా ఊళ్ళో. ఎందుకంటే వచ్చి తీసేసి 15 జతలు తీసి పడేసి లాస్ట్ నచ్చలేదు పోతుంది. అక్కడ బట్టి పూర్వం చెప్తున్నాం ఏ చీర కొనాలి, ఎలా కొనాలి. మరి బంగారం కొనేది ఎప్పుడు? బంగారం కొనేది ఎప్పుడు? ఊళ్ళో ఇది వచ్చి బంగారం అమ్ముతారండి. కేజీ బంగారం 100 రూపాయలు, 2 కిలోలు ఇద్దరు ఎక్కడన్నా బంగారం అమ్ముతారు. ఇంట్లో ఇంట్లో బంగారం అమ్ముతారా? బంగారం అమ్ముతారు. రండి రండి, క్వాలిటీ చూసి కొనండి. అక్కడ ఏంటి ఉండిపోయాడు క్వాలిటీ, అది బాగా చెప్తున్నాడు. క్వాలిటీ చూసి అసలు చూసి క్వాలిటీ చూడండి. ఎందుకంటే మరి 5,000 వందకి చేస్తాం కదా, క్వాలిటీ అసలు చూడండి. ఎందుకంటే క్వాలిటీతో మనం పడలేదు, క్వాలిటీ ఎక్కువ ఎక్కువ చేస్తుంది కాబట్టి పెద్ద గొడవ అక్కడ. క్వాలిటీతో ఎక్కువ చేస్తుంది, ఎక్కువ మంది ఉన్నారు, ప్రతి ఎక్కువ మంది ఉన్నారు. ఏదో చేసి అక్కడ ఏదో జరుగుతుంది, ఆయన ఎప్పుడు ఏదో జరుగుతుంది అక్కడ. అది వెళ్ళిపోతున్నారు. నీకు వాక్యంతో పని లేదు, నీకు ఎవరితో పని? వాళ్ళు కూడా వెళ్ళిపోతా. అందుకనే ప్రభుత్వం చాలా మంచి మాట చెప్తుంది, గుడ్డోడు కలిపి గుడ్డువాడు గుడ్డు ఎక్కబడ్డారా. ఇప్పుడు నాకు పళ్ళు కిందకున్న జాతి వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోతుంది, మా జాతి ఈ పక్క పోతుంది. ఇప్పుడు నేను పళ్ళు కూడా గుడ్డు వెళ్ళిపోయి మా ముందు జాతి తిరుగు చేయడే పొగడగలే కాయవచ్చు అంటే మొత్తం జాతి. ఇప్పుడు నేను ప్రశ్న చేస్తున్నాను, బంగారం కొని కూడా జ్ఞానం ఉపయోగిస్తాం, భలే జ్ఞానం ఉపయోగిస్తాం అంటే అక్కడ మళ్ళీ అక్కడ కూడా బేరం ఆడతానండి. పట్టి చేయించేప్పుడు, బంగారం గురించేప్పుడు, బట్టల గురించేప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని చోట్ల పొడవ ఉపయోగిస్తాం. అప్పుడు ఏ చదువుకుండా పక్కన అడుగుతుంది, బాబు ఎక్కడ బాగా ఉంటుంది అక్కడ అయితే అక్కడ. మరి వాక్యం మీ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలు అప్పుడు క్యాటిస్ దేవుని రాజ్యం వచ్చింది అక్కడ అయినా ముందలక్ష్మి బయటలో ఎప్పుడు చదివించుకున్నాను మీరు. మరి చదువు పర్వం వెళ్ళిపోతుంది. మరి అక్కడ ఇక్కడ ఉండాలి, మరి పర్వం వెళ్ళకూడదు, ఎక్కడెక్కడ జరగాలి. అక్కడ ఉపయోగించిన జ్ఞానమును దేవుడి కాలేజీ ఎందుకు నిర్లక్ష్యకుంటున్నావు? ఎప్పుడు కలగంటాడు ఒక మాట అంటాడు, ప్రభు అంటే ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ ఈకి వచ్చింది, ఇంత గొప్ప రక్షణ బయట ప్రకటించబడుతుంది. దేవుని రాజ్యం అంటే సామాన్యం కలిగిన సమయం లేదు, కానీ దేవుని రాజ్యం అంటే అందులో సామాన్యులు గొప్ప. ఈ రాత్రి కాల సమయంలో దేవుని రాజ్యం బయట ప్రకటించబడతాం. శిష్యులు అడిగారు, పరిశీలి అడిగారు, రాజ్యం అర్థమయ్యారు ఎప్పుడు వస్తుంది అడిగారు పరిశీలి. 17 అధ్యాయంలో వస్తుందంటే రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఈ మధ్యనే ఉంది. ఇప్పుడు కేవలం ఇక్కడే ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యం, ఆ రాజ్యం వరకు 7 దినాలు ప్రవేశపడుతుంది. మామూలు విషయం కాదు, ఈయన మామూలు కాదు. ఆయన ఎవరు ఉంటాడా? ఆయన కూడా పక్కన కూడా వచ్చేస్తాడు. మన పాకంలో ఉన్నాం, మనం గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఎవరు చెప్తే మనం ఏ వచ్చిన ఉన్నాం? జగరే ప్రవక్త దగ్గర ఉన్నాం. ఏం చెప్తున్నాడు ఆయన? అక్కడే చిగురులో కూడా కలడు, అక్కడ స్థలంలో నుంచి అడిచి, ఆయన స్థలం ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. పరలోకం నుంచి వచ్చిన రాజ్యం భూమి మీదకి వచ్చింది. ఎంత శ్రేష్టమైనది ఈ జ్ఞానం చెప్పిన వాళ్ళు అన్నమాట. రాజ్యం కొరకు ఎవరు ప్రకటిస్తారో వాళ్ళు అక్కడ దేవుడు అక్కడ మీ పాదములు సుందరమైన ప్రకటించుకోండి. మరి ఇవ్వనా మీరు చదువు మాకంటే మీరే చదువుతాండి. ఎందుకంటే మీరే గొప్పలు, మాకు 2 డబ్బులు మామూలు పట్టడం మామూలు చెప్పి ఎక్కడ చదువుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. మంచి సేవకులు మీకు ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో. రాజ్యం వచ్చిందని మీరు వచ్చిందని చెప్పినాక దేవాలు చెప్పింది చెప్పండి. రాజ్యం వచ్చిందని ఎక్కడ చేసుకున్నాం మనం? వచ్చిందా రాలేదా? ఎలా చెప్తుంది? మిమ్మల్ని అడిగాను, అడిగినా చెప్పం. రాజ్యం వచ్చింది రాలేదంటే అలా పోతారు. ఏమన్నా వచ్చి వచ్చినట్టు రాకపోతే అన్నది తెలియదు కదా. దేవుడు రాజ్యం కొరకే దేవుడు వచ్చి ప్రారంభించి ఆయన ప్రారంభంతో కొనబడిన సంఘమే రాజ్యం. మళ్ళీ ఒక రాజ్యం మీద సంఘం ఇంత మనం చదువుకునే మత్స్యలోనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. చాలా ఎప్పటికీ ఈ పని చూడండి. మత్స్య 6 అధ్యాయము నిన్న సమయం తెలగలను అవకపోతే తెలగలను ఇదొకటి మొత్తం అనండి. అంతే అది ఏదో అన్న మొత్తం అది ఏది లేకపోతే నేను మళ్ళీ పిల్లలు ఇంకా ఈ ఎలాగే నేతలో ఉంటాను జాగ్రత్త. ఎప్పుడు మత్స్య 6 అధ్యాయము ఇక్కడ అక్కడ ఉన్నాడో ప్రభు ఆ ప్రార్థన ఏర్పడే కదండి. ఇలాగ ప్రార్థన చేయండి. ఎవరికి ఏర్పడే ప్రార్థన?
ఇప్పుడు నా ప్రశ్న, సంఘం ఏర్పడిన తర్వాత ప్రార్థన చేయండి అపోస్తులు చేశారా? చేయలేదు. చేసిన కాబట్టి చేయలేదు. ఎందుకంటే అపోస్తులు బోధ లేదు, సహవాసం లేదు, దృష్టి విషయాలు ఇది చెప్పారు. అది లేదు. ఏమనుకోద్ది లైవ్ వేస్తుంది, భయం వేస్తుంది బాబు. అంటే సమాధి కాడికి వెళ్ళి కూడా మొదలెడుతున్నారు అక్కడ. ఈ రాజ్యం వచ్చింది కాక అక్కడ కూడా పెళ్ళి కూడా మొదలెడుతున్నారు. అయిపోయింది పెళ్ళి, రాజు ముగ్గురు పడుతుంది. ఈ రాజ్యం వచ్చింది కాక బాబు, రాజ్యం వచ్చింది బాబు, వచ్చింది రాజ్యం. ఆయన రాజు, ఆయన పరిపాలన చేస్తాడు. ఇరవై ప్రకటన ఆయన రాజే పరిపాలన చేయను అని ప్రవక్త చెప్పాడు. ఆయన భుజం మీద రాజభవనం ఉందని యక్ష ప్రవక్త చెప్పాడు. అక్కడే ఆయన కడతాడని ఎక్కడే చెప్పాడు. ఎంతమంది చెప్పినట్టు డౌట్ రాకపోతే ఆయన చెప్పుకున్నాడు. ఏమని? ఆ రాజ్యం కొరకు నేను ప్రకటించాను, ఆ రాజ్యం నిమిత్తం నేను పంపబడింది. అయినా మన ఆయన చెప్పు కూడా అర్థం కాకపోతే మరి ఏమన్నా మనల్ని ఎంత చెప్పుడు పాట మాట్లాడదాం మాస్టర్ ఆ చెప్పు వేసుకోవాలి మాస్టర్. అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏమంటారు చూడండి, ఆ ప్రార్థన చేయమనే 31 ఓకే ఎన్నో వచ్చినమంటే మత్తయి 6 33 వచ్చింది డైరెక్ట్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకడి. వెతకమంటే ఉన్నది ఎక్కమంటే పెద్ద ఆవిడ చెప్తున్నాగా. కుర్చీ ఉన్నది తీయమంటే కుర్చీ ఉన్నది కదా, తీయమని అర్థమైంది కుర్చీ ఉంది కాబట్టి. లేదా అక్కడ బంగారం కూడా తీయమని ఈయన పెద్ద ఈయన కూడా బంగారం పెట్టి కుర్చీ ఉంటాడు కదా. ఇప్పుడు ఈయనమంటాడు రాజ్యం ఉందా? వెతకండి. ఎక్కడ ఉందా? మీ మధ్యన. అది పరిశుద్ధ గ్రంథం మనకు తీసుకు. మాకు అవసరం లేదు, రాజ్యంతో మనకు పని లేదు. మళ్ళీ ఏమిటి ప్రార్థన చేస్తాం? ప్రభువా అందుకు కొంతమంది ఆయన ఎదిగిలాడు. ప్రభువా నీ నామం చేసావు, ఈ నామాన్ని స్వస్థత చేసావు, ఈ నామాన్ని అలా చేసి ఇలా చేసామంటారట. ప్రభు ఏమన్నాడు? బలి చేశారా? శబాష్ అన్నాడా? అక్రమం చేయవాలని అతనుండి ఏ చేసి తప్పు అక్రమం ఏమి చేస్తే అక్రమం చేసేవారు అన్నారు ఆయన. చెప్పండి, ఆయన అన్నాడు అన్నమాట. ఏం చేస్తే అన్నాడు ఈ రాత్రి కాలంలో. అంటే వాళ్ళకి దేవుడి చిత్తము తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నారు. కానీ అబ్జర్వ్ చేశారా? వాళ్ళు చేయలేదట్లే ప్రభు. ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేసిన చాలా మంది ఉన్నారు. పప్పును నమ్ముకునే వాళ్ళు, కచ్చి కొమ్ముకునేవాడు, ఒక ఆయన అషాపష అంటే తెలుసా? ఇప్పుడు పిచ్చోడు ఒకసారి ఏదో మాట్లాడతాడు తెలిసి మీకు. పిచ్చోడు ఒకసారి ఇప్పుడే భాష అసలు మసాలా కూడా ఉన్నాడట. మసాలా కూడా ఉన్నాడు. అది వాళ్ళేస్తాడు, ఒకలేస్తాడు, మనం చేద్దాం. అదే వాడు ఏడ్చేస్తాడు, అటు ఈడు ఎలకలేదు. అయ్యి బాబు ఈడు ఏడ్చేస్తున్నాడు. నేను ఎవరు ఎడమన్నాడు బాబు నాకు అర్థం కాలేదు. ఆయన ఎందుకు ఎడుతున్నాడు? అది మధ్యలో ఎడుతున్నాడు. మరి క్లాసే ఉంది, ఎందుకంటే ఆయన మధ్యలో చేస్తున్నాడు. మరి నీకేంటంటే అది కూడా మధ్యలో గుడ్డలు ఎక్కబడతారా? ఏమైపోతాను రే. అప్పుడు ప్రభు ఎందుకంటే సాకర్ గారికి తెలిసినప్పుడు అలా తిప్పేస్తాడు. ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు ఆయన పడుకుంటాడు, వచ్చేస్తాడు. నాగరం నీకెళ్తాడు, ఏదో డిస్టర్బ్ చేస్తాడు. సాతాన్ రాజ్యం ఉందని భూమి మీద తీసుకురాజ్యం ఉందా? ఏ రాజ్యంలో ఉంటుంది నువ్వు? ఏదో రాజ్యం ఉండి పర్లేదు, అది కూడా రాజ్యం ఏదనుకున్నావు. అది కూడా రాజ్యం పేరుందట. ఈ రాజ్యం ఆయనది, క్రీస్తుది, మనుషులది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనుషుల పేరుతో పిలవబడితే అది మనుషులకే సంబంధించింది. ఎప్పుడు ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. ఆయన అక్కడ నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, అక్కడ లేడు. అందరూ పాపం చేసి దేవుడికి ఇచ్చి మహిమను పొందాలి. ఈ రాత్రి కలిసి పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఉన్నారు. దేవుడి రాజ్యంలో మీ దగ్గర ఉంది. దేవుడి రాజ్యం అంత గొప్ప విషయమైనది. దేవుడి రాజ్యంలో ఇందాక చెప్పుకున్నారు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప ఇంకెవరికే ఎలా పొందుకుంటాం? రోమిల రాశి పత్రిక నీటి మూలంగా చెప్పేశాడు. అప్ప చెప్పింది చెప్పం. రోమిల రాశి పత్రిక అయిపోయింది. ఆ పాఠం మిమ్మల్ని అలాగే ముందా చెప్పలేదా? దేవుడు బాగా టైం పైగా ఊళ్ళో టైం వేయాల్సింది. మా ఊళ్ళో వేరే ఉందా? మీ ఊళ్ళో చాలా వేయకపోతుంది. నా బయలుదేరుతుంది, మిమ్మల్ని మీ బయలుదేరుతుంది, టైం మీ బయలుదేరుతుంది. రోమిల రాశి పత్రిక 10వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఉందమ్మా. నా బాధ అయిపోయింది. జాగ్రత్తగా మనసు పెట్టాను. ఏమంటుంది చూడండి. 8వ వచనంలో వచ్చింది 10:8. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొక్కను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది.
అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ వాక్యం దాని భావం చెప్తుంది. వాక్యం దాని భావం చెప్తుంది. అది ఏమనగా అక్కడ యేసు ప్రభు అని. యేసు మన ఆగితే బాగా నాకు అర్థమైపోతుంది. మా నాన్నగారు మళ్ళీ యేసు ఆయన యేసు ప్రభు అని. అంటే మనకి మాలకి ముందు చెప్పాడు. ప్రభు అంటే ఏముండాలి? రాజ్యం ఉండాలి. రాజ్యం ఉంటే పరిపాలన ఉండాలి. పరిపాలన ఏమో ప్రశ్న రాజ్యం ఎవరో మనమే. నువ్వు అలా ఒప్పుకోకపోతే నువ్వు రక్షించుకోవాలి. నేను రక్షించుకోవాలి, అందరూ రక్షించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని ఆయన రాజు ఒప్పుకో. రాజ్యం ఉంది ఒప్పుకో. యేసుక్రీస్తు దేవుడి కుమారుడు ఒప్పుకో. యేసుక్రీస్తు రాజు ఒప్పుకో, విశ్వసించు. లేకపోతే ఏం లేదు. అక్కడ నువ్వు రక్షించబడు అంటున్నాడు. లేకపోతే నీకు రక్షణ లేదు. అంటే రాజ్యం లేకపోతే ఏం లేదు మనకి. అంటే ఆ రాజ్యం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు రాజ్యం రాలేదు అనుకుందాం. అంటే పక్కన కాబట్టి అనుకుందాం. జస్ట్ 2 వచ్చిన ముగించారు. మార్క్స్ వార్త 2 వచ్చిన చెప్పి ఇప్పుడు ముగించేలాస్తున్నాం. ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు రావాలి. ఎందుకంటే మేము ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడ కదా ఇప్పుడు చెప్పాక అలా చెప్పి ఇలా చెప్పి ఎప్పుడు చెప్పి తప్ప మీరు బాధపడద్దు. త్వరగా నేను ముగించేలాస్తున్నాను. మార్క్స్ వార్త 9 వచ్చి చదవండి. అక్కడ నిలిచిన వారితో మాత్రం కాదు అందరి వాళ్ళు ఎప్పుడంటే మాట్లాడాలి. మరియు ఆయన అక్కడ తీసుకునేవారు. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చి చూసి వరకు మరణం రుచి చూడాలని నిశ్చయంగా మీకు చెప్పి చూడాలని నేను ఎక్కడ నిలిచిన వాళ్ళంటే ఎక్కడ అక్కడ అనుభవించిన పై వచ్చిన రాజ్యాలు మీరు ఇంటికే చెప్పుకోండి. శిష్యులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు పేరులో చాలా మంది శిష్యులు ఉన్నారు. అపోస్తలులు 2 మనం చదువుకున్నాం. రాజ్యం ఆయన ప్రభు గారు క్రీస్తుగా నియమించాడు. అంటే రాజ్యం అక్కడే స్థాపించబడింది. పెంతెకొస్తు పనులు తెలవన పెంతెకొస్తు మన కొరకు ప్రాణం పెట్టాలి. ఇప్పుడు నిలిచిన వారు ఇప్పుడు ఉన్నట్టు యేసుక్రీస్తు శిష్యులు ఇంకొక బ్రతుకున్నారండి. బ్రతుకున్నారు ఇప్పటికీ బ్రతుకున్నారు శిష్యులు. 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చి వెళ్ళిపోయి. ఇప్పుడు బ్రతికిలేదంటే రాజ్యం వచ్చి ఉండాలి. రాజ్యం రాలేదంటే వాళ్ళు బ్రతుకున్నారు. ఇప్పుడు మనం దేవుని డిసైడ్ అవుతుంది. చెప్పండి అమ్మా, చనిపోయాడంటే ఏమొచ్చి ఉండాలా? ఆ మాట అర్థం చేసి మనం చూపించుకోండి. ఎక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు దేవుని రాజ్యం అంటే కొంతమంది చనిపోతారు. దేవుని రాజ్యం బలంతో చూసి వరకు మరణించిన వాళ్ళు అంటే వాళ్ళు ఉండగానే రాజ్యం వస్తుంది. నువ్వు రాలేదంటే వాళ్ళకి బతికే ఉండాలి వాక్య ప్రకారం. ఒక ఆయన రాలేదు అంటే రాలేదంటే అర్థం ఏంటి? మళ్ళా మన ప్రాంతం ఈ రాజ్యం వచ్చి మొదలెట్టి వరకు ఎలా ఉంటుంది? ఇప్పుడు సుదర్శంగా రాలేదని చూసాం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సుదర్శంగా రాలేదు సుదర్శంగా అంటే మాకు మర్చిపోయి ఏ దాకా బాగా వచ్చి ఇప్పుడు దాకా వాక్యం రాలేదు. ఎవరో మనుషులు ఆయన రాలేదంటారు. అప్పుడు ఏమంటారు? మీరు గొడవ చేశారంట. ఇప్పుడు అలాగే రాజ్యం వచ్చినప్పుడు రాలేదనుకో అది మీరు అర్థం చేసుకుని అజ్ఞానం లేకుండా తెలియకపోతే నేర్చుకోలేడు. నేను అలా విమర్శించలే. పరిశుద్ధ గ్రంథం తెలియకపోతే ఏం చేయాలి? యెహోవా గ్రంథంలో పరిశీలించి చదవాలట. యెషయా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. మీరు ఏం చెప్పకూడదండి. ఒకవేళ ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నట్టే రాజ్యం రాలేదు అనుకోము. నివసం అనుకోము. రాజ్యం వచ్చి ఇచ్చారు అనుకుందాం. మనం అనుకుందాం. ఇప్పుడు మరణ వచ్చినప్పుడు ఇప్పుడు రాజ్యం భూమి మీద కడతారండి. నా ప్రశ్న వాచ్ ప్రశ్న అమ్మ మాట్లాడతారు. మిమ్మల్ని మరణ వచ్చినప్పుడు రాజ్యం కడతారా? మీకు డౌట్ కడతారండి. మరణ వచ్చినప్పుడు రాజ్యం నా మాట అర్థమైందా? ఇప్పుడు ఎస్సీకి ఏ దాకా వస్తారు కదండి. 2 సార్లు వస్తారు. వచ్చినప్పుడు రాజ్యం వచ్చి ముందే కడతారమ్మా. కట్టదా చెప్పలేదు. కట్టదా కట్టలేదు కట్టలే కట్టదా మీకు తెలియదు. అంటే కట్టలేదు మీరు అంటారా? కట్టాలంటున్నారు మీరు. ఇప్పుడు కొన్ని రాష్ట్రం చూద్దాం. కడతాలో కట్టడం ఇక అక్కడ వాక్యం చూద్దాం. అంటే ఏం కాదు మీరు నేర్చుకుంటే వెంటనే తప్ప మనకు తెలియదు కాదు. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం పరిశుభ్రంగా పరిశీలిస్తున్నాం. చాలా విలువైన విషయం నేర్చుకున్నప్పుడు వరకు చివరగా 15వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 1 పత్రిక
ఆయన మరణ వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన చెప్తున్నాడు చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 15 ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఎవరైనా రాలేదని చూపించాడు. ఇప్పుడు దాకా వచ్చినా చూపించాం. ఆయన మరణ వచ్చినప్పుడు ఏం చేస్తాడో రాశాడండి. నా మాట అర్థం వచ్చే చివరికి ఆయన మరణ వచ్చినప్పుడు ఇంకా రాలేదనుకున్నాం. రాజు విశ్లేషణ రాలేదనుకున్నాం మనం. ఒకవేళ వచ్చినప్పుడు రాజు కడతానని చెప్పాలని మళ్ళీ ఇప్పుడు 15 అధ్యాయము చూడండి. ఇక్కడ ఎన్ని వచ్చినామంటే 24 వచ్చినాం. అటు తర్వాత ఆయన ఎవరైనా యేసు ప్రభువు సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు ఏమొచ్చినట్ట? మరి మళ్ళీ వచ్చినప్పుడు రాజ్యం రాజు మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆయన ఏమవుతాడు? రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తున్నాడు. అదే జరిగింది అక్కడ. రాజ్యం తండ్రికి అక్కడ ఏమైనా ఒకసారి అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము. స్పష్టంగా బయలు అంటే రాజ్యం ఉన్నదని అప్పగిస్తాడు కదా, లేదని అప్పగిస్తాడా? ఆయన మరణ వచ్చిన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాను అంటున్నాడు. అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పరలోకి వెళ్తున్నారు. అందుకనే ఒక చోట ఆయన వాళ్ళు బ్రతికిపోండి అంటాడు. ఆయన వాళ్ళు అంటే ఆయన రాజ్యంలో ఉన్నవారు. రాజ్యం ఎవరిది? ఆయనది. రాజ్యం వాళ్ళు ఎవరు ప్రాణం పెట్టారు? ఆయనే ప్రాణం పెట్టారు. మనం ఏం పెట్టాం? మనుషులు ఎవరు పెట్టారా? ఇప్పుడు మనం రాజ్యంలో లేకపోతే ఎక్కడ ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే పక్కన ఉండాలి. రెండు దాని మనుషులు చనిపోతారు. అంటే ఈ భూమి మీద అప్పుడు కూడా స్థిరం కాదు, గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఆయుష్కాలం ముగిస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో అందరికీ ఒక మాట నేను చెప్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుని రాజ్యం మధ్యలో నమ్మి బాప్తిస్మం పొందినాడు. దేవుడు ఆయన రాజ్యాన్ని మీ మధ్యలో నమ్మండి. ఆయన రాజ్యం కోసం ప్రాణం పెట్టిన నమ్మండి. ఏంటి ఎంత హేళన చేసింది ఆయన్ని. ఆయన చనిపోయినప్పుడు మొలకలు పెట్టి ఇక్కడ యూదుల రాజ్యాన్ని హేళన చేయాలి. 15 యూదుల రాజ్యం రాయండి. ఆయన భరించారు. ఎందుకంటే మన కొరకు మనందరూ పరలోకం తీసుకెళ్ళాలి. ఆయనది పరలోకం నుంచి వచ్చాడైనా, పరలోక రాజ్యం అలాగే ఎన్నో వచ్చి చూపించింది. ఈ రాజ్యం కాల్సిన మనం వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పుడు ఏమొస్తుంది? అంక వస్తే ఏమొస్తుంది? పేజీలో ఏం చెప్పాడు? పంచిపోతాలో మిక్కి ఎండతో అయిపోతాయి. మరి నీకు రాజ్యం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నువ్వు రాజ్యం రాలేదు ప్రార్థన చేస్తావు. రాజ్యం వచ్చింది, ప్రభు వెళ్ళినప్పుడు అందరూ అయిపోయింది. ఇంకెక్కడ ఉంది? ఇంకా బ్రతుకుండగానే ఆ రాజ్యంలో నువ్వు నేను చేయాలో చూసుకోండి. దేవుడి రాజ్యం అంటే సామాన్యమైనది కాదు. అది పరలోకం. ఇది పరలోకం తీసుకెళ్ళాలంటే ప్రభు వచ్చింది మనందరి కొరకు. మనందరూ ఒక ఆయన రక్తములు బుద్ధి మనం అడిగేదండి. ఏబేల్ని కయ్యని చంపేశాడు. దేవుడు అడిగాడా? ఆయన రక్తం మొరపెట్టింది ఎవరికే? అప్పుడు ఏబేలు అడిగాడు, ఈ తమ్ముడిని ఏబేలు ఎక్కడ? ఏబేలు రక్తానికే అంత ఉన్నప్పుడు దైవక్తి కలిగిన ఆయన దేవుడే భూమికి వచ్చి మానవ శరీరం ధరించి మనందరం ఒక ప్రాణం పెట్టి తిరిగి లేచి ఒక రాజ్యం ఇప్పించి అందులో బ్రతకంలో బాగుంటే అయిపోయి మేము రాజ్యంలో రావటమంటే ఇంకెంతకన్నా తెలియకుండా ఎవరు మనం గుర్తించారు. రాజ్యం వచ్చిందని అది ఎవరంటే ఆ రాజ్యం ఆయనే. నా రాజ్యం ఏ పేరు పెట్టారు? ఏ పేరు పెట్టాలి రాజ్యానికి? ఆ లక్ష్మి పేరు ఎక్కడ గుర్తుందా? ఆ రాజ్యమే ఆయన సంఘం. ఆ రాజ్యమే ఆయన సంఘానికి ఆయన పేరు. దాన్నే శరీరం అన్నారు. ఈ శరీరానికి శిరసేవలో సంఘం అనే శరీరం శిరసేవలో అది రాజు అనమాట. ఈ బాడీ అంతా మనం. ఈ బాడీలో నువ్వు చేయలేకో కాళ్ళకో ముక్కులేక మొత్తం ఉండవు. అందరి పని చేస్తేనే పని అవుతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఏమా అవయవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఎప్పటికీ రాజ్యంలో అందరూ సమానమే. ఆయన పరిపాలన అంటే సమాధానకర్త, దీనమనస్సు కలిగివాడు, దయలత్వం కలిగివాడు, దీర్ఘశాంతం వీటిని కలిగిన రాజులు మనం కలిగి ఉన్నామంటే మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? రాజులైనా ఏ యాచకత్వం ఇది? ఏ యాచకత్వం?
కొత్త నిబంధనలు కలిపి యాజకత్వం ఇది. సజీవమైన రాజు వలె కట్టబడి ఆత్మ సంబంధ మందిరంగా మనం కట్ట మనమే ఆయన రాజ్యం. మందిరం అన్నాడు, శరీరం అన్నాడు, పెండ్లు కుమార్తె అన్నాడు, సంఘం అన్నాడు. ఇన్ని ఉపమాలు వేసి కానీ మనకు అర్థమవుతుంది. ఇన్ని ఉపమాలు మనకు అర్థం కావాలంటే ప్రార్థన అనేది చేయాలి. మనం ఎందుకని ప్రభా రాజ్యం వచ్చింది అక్కడైనా వచ్చిందో లేదో మనం ఎవరిని అడగాలి? పరిశుద్ధ గ్రంథాన్ని అడగాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైతే రాజ్యం వచ్చిందని మనకు తెలిసిందో వెంటనే నపుంసకుడు పిలుపు దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యో నీళ్ళు నీ ఆటలు పెట్టాలి బాప్తిస్మం. ఆ రాజ్యంలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ రాజ్యం సామాన్యమైనది కాదని ఆయనకి అర్థమైంది. అలాగే సైన్యాధిపతి అంటే చెరసాల నాయకుడు పౌలు అరెస్ట్ చేసిన అరాత్రి కాల సమయంలో బాప్తిస్మం పొందారు. ఆ రాజ్యంలో ప్రవేశించారు. ఎటు ఒక ప్రశ్న ఏం చేసేదాడు? మనం ఇంకా డౌట్ అండి, ఇంకా డౌట్ అండి, ఏ డౌట్? ఎంత స్పష్టంగా దేవుడు కదా ఇక్కడ డౌట్ ఉందని ఇంకా నేర్చుకుంటానండి, ఇంకా నేర్చుకుని అందుకే సమయం ఇంకా లేదుగా పోతే మరల రాదుగా నేడు రేపో దేవుని రాకడా సంగమా నేడు రేపో దేవుని రాకడా త్వరపడుమా సంగమా సిద్ధపడుమా. సిద్ధపడలేదు, త్వరపడలేదు, ఎప్పుడు వస్తలేదు, 10 గంటలు ఇద్దరు అదే దాన్ని ఇద్దరు అలా ఉంటుంది. అలా ఉంటుంది వాకింగ్ అలా ఉండకూడదు. నిద్ర వచ్చి వాళ్ళు ఉండకూడదు. నిద్రపోయి కూడా రాత్రి వాళ్ళు ఎదురుకోవాలి. రాత్రి వాళ్ళు ఎదురుకోవాలంటే చీకట్లో కూడా అనుకో. మన వెలుగు సంబంధులు, రాజ్య సంబంధులు. ఆ రాజుని మనం దగ్గర చేర్చుకున్నామంటే ఎంత శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా నీ పక్కన పడుతుంది మన రాజు. పాడుకోడు కాదు మన రాజు. ఆయన పరిపాలన అందరూ సమానంగా వస్తాడు. ఆయన ఎంత గొప్పడు అంటే బౌద్ధ సంబంధం రాజులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మన సీఎం గారు మోడీ పెద్ద పెద్ద రాజులు అంటే వాళ్ళే అనుకోండి. ఆ పక్కన కూర్చేస్తారు కదా మనకి ఏమా ఎగ్గిరు నేను ఓటు వేసినాక నీ పక్కన కూర్చున్నాక తింటుందా? కానీ మా ప్రభు నేనుండే స్థలంలో మీరు ఉండులాగా అది రాజు అంటే. నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మీకు స్థలమును సిద్ధపడక వెళ్తున్నాను. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు నాతో పాటు ఉంటారు. అంటే నేను చోట మీరు నేనుండే స్థలంలో మీరు ఉండులాగా ఇంతకన్నా గొప్ప రాజు భూమి మీద చెప్తాను. ఒక రాజకీయ నాయకుడు పేరు ఒక రాజకీయ నాయకుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలో రాజకీయం కానీ కుటుంబంలో కానీ అనుసరిస్తారంట. అసలు ఇంకా గొడవలు పట్టింది. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు మన రాజు తగ్గించుకున్నాడండి. మొక్క మీద ఉమ్మేసాడు. వెనకాల బుద్ధి ఆలోచన చెప్పమన్నా మన ప్రభు. మనమైతే మామూలు ఉండదు. ఆవిడ అంటుంది మామూలు ఉండదు. మాట అనట్లేదు. ఎవరో భర్త ఏమనట్లేదు, ఏమనండి అయిపోయాడు. వాట్సాప్ మెసేజ్ చేస్తే అమ్మలాలు వచ్చేస్తారు. ముందే ఎవరో రావట్లేదు. ఇప్పుడు చివరిగా ఒక మాట అంటే రాజ్యంలో బ్రతుకులో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతాయి. అంటే కుటుంబాలు ప్రసంగం ఇబ్బంది అవి చేస్తున్నాయి. ఒక ఆయన పెద్ద ఒక తత్వవేత్త అంటే సైంటిస్ట్ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమనంటే మన జీవితం అంటే ప్రభుని కంపేర్ చేసుకుంటే బాగుంటుంది, లోకం చూస్తే బాగుంది. ముఖ్య మాట ఎప్పుడంటే కంప్లైంట్ కంపేర్ క్రిటిసైజ్. కంప్లైంట్ అంటే ఇతరుల మీద ఇతర సమస్య ఎత్తి చెప్పడం. మన జీవితాలు ఎందుకు పడిపోతాయి అంటే ప్రభుని అనుకున్నా కంప్లైంట్. ఎప్పుడు కంప్లైంట్ మనం ఎప్పుడు చెప్తే ఏం చెప్తాం? ఆయన అలాగండి అదన్నమాట. కంపేర్ అంటే కంపేర్. మన బ్రతుకు బాగుండాలంటే తీసుకోవడం ఎప్పుడు కంపెనీ చేయాలి వస్తుందన్నా కంపేర్ చేసుకున్నాడా? క్రిటిసైజ్ చేయడా? క్రిటిసైజ్, కంప్లైంట్, కంపేర్, క్రిటిసైజ్. 3 పదాలు ఇప్పుడు ఒక ఆయన బాగా నచ్చింది. కంప్లైంట్, కంపేర్, క్రిటిసైజ్. క్రిటిసైజ్ అంటే ఏంటి? క్రిటిసైజ్ అంటే ఏంటి? రాష్ట్రం కూడా చెప్పలేదు. క్రిటిసైజ్ అంటే ఏంటి? అక్కడ అన్నాడు ఎత్తుమంట విమర్శించడం. క్రిటిసైజ్ అంటే ఎక్కువ ఎత్తుకుని విమర్శించడం. అంటే కంపేర్ అంటే వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. కంపేర్ ఆయన బిల్డింగ్ కట్టడానికి ఆయన విషయం ఇది రాయండి. ఆయన బిల్డింగ్ కట్టి నువ్వు గట్టవంటే ఆయన ఉద్యోగం నెలకి ₹1,00,000 వస్తుంది. ఈ నెలకి నేను చేస్తాను. నువ్వు గట్టవా కంపేర్ చేసుకోకూడదు. నువ్వు ఇందులో ఉన్నా కంపేర్ ఎంత వాళ్ళతో పోల్చుకో. ఎవరు పోల్చుకోవాలి? మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకో. మనకన్నా తక్కువ వాళ్ళు నైపోతుంది. ఎక్కడ పైన చూసుకో. నువ్వు ఆయన అలాగే కాలు పట్టుకుని తిరిగిందంటే అలా కాలు ఉన్నాడట.
పొద్దున్న లేకనే ఇలా చూసేస్తాడు, కడిగేస్తాడు, మళ్ళీ కవర్ చేస్తాడు, మళ్ళీ కవర్ చేస్తాడు, మళ్ళీ శుభ్రం చూసేస్తాడు. ఈ అంటే ప్రజలు పాల్గొనగానే మా అంత యాగలేక ఆవిడ యాగలేక చచ్చిపోవాలి. మా పక్కింటో పాల్గొనేది పాల్గొనేది అయిపోయింది. అది పిచ్చోడు పిచ్చోడికి ఆ డబ్బులోనే కొనుక్కున్నాడు. నీ గ్యాస్ వచ్చి కొనుక్కో, ఏ గొడవ అంటే కంపేర్ చేసుకోకూడదు. కంప్లైంట్ క్రిటిసైజ్, విమర్శించడం, ఎప్పుడు విమర్శ. ప్రభు అప్పుడు అన్నాడు, మన ప్రభు అన్నాడు, ప్రభుని తొలతో విమర్శించుకున్నాడు, మనం పరీక్షించుకోవాలి, మనం విమర్శించుకోవాలి. అది ప్రభు వాళ్ళ దగ్గర మనం విమర్శించుకుంటూ ప్రభు తక్కువ విమర్శించుకుంటాం. ఎప్పుడు చూసిన అందుకే ప్రభు అన్నాడు, ఈ కంటిలో దూరం పెట్టుకుని ఎటువంటి కంటిలో అది ప్రాబ్లం ఉంది. మనం రాజు చేసిన ఎలాగైనా కొనాలి, మన రాజు చేసిన మాటలు చేసిన ఎలాగైనా మనం రాజు పని రాజు చేయండి, మా పని మానేయాలనుకో. మీ జీవితాలు బాగుండాలంటే ప్రభు ఎప్పుడు మనకు కంపేర్ చేసుకోలేదు. ఆయనే అంటే అప్పుడు పోరాడు, నన్ను పోలు నడుచుకుంటాను, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను, పోలు నడుచుకున్నాను. యేసు క్రీస్తు వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్పుడు కూడా ఆ రాజ్యం కొరకే ప్రాణం పెట్టారు. యేసు ప్రభు కూడా ఆ రాజ్యం కొరకే. అంటే వీళ్ళందరికీ తీసుకెళ్ళి అడుగుతారు కదా, ఎంతమంది రాజు చెప్పుకోండి కంప్లైంట్ ఏంటి ఆయన మీద కంప్లైంట్ ఏదో రాజు చెప్పుకుంటారండి. అప్పుడు పిల్లలు అడిగాడు, అవయా నువ్వు చెప్పుకుంటావు, అవును నేను రాజే. నా రాజ్యము ఏ సంబంధం రాజ్యం కాదు, మళ్ళీ వచ్చిన ఈ రాజ్యం పరలోకి వెళ్ళిపోతుంది. ఆ రాజ్యంలో నువ్వు నేను బాప్తిస్తాను, నమ్మి బాప్తిస్తున్నాడు రక్షించాలి. ఇప్పుడు వాళ్ళకి ఒప్పుకొని అందరూ కూడా ప్రభుత్వంగా తెలుసుకుంటే నాలుగు ఇబ్బంది పెట్టుకుంటే దానికి క్షమించలేకపోతూ ఎవరెవరు కూడా చాలా విలువైనటువంటి గ్రంథంలో నుంచి ఇంచుమించుగా మీరు ఎవరైనా నోట్స్ రాసారు లేదు తెలియదు కానీ 22 వచనాలు, సుమారుగా ఒక 25 వచనాల ఆధారాలతో దేవుని రాజ్యము అనే పాఠం, దేవుని గ్రంథంలో మాట